విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. పండ్లు కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ఇప్పటి వరకు దాతలు 25 టన్నులకు పైగా పండ్లు కూరగాయలను భక్తులు అమ్మవారికి సమర్పించారు. శుక్రవారం కావడంతో శాకంబరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక విజయవాడలో ఇంద్రకీలాద్రిలో అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులకు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది శాకంబరి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం అంటే చాలు అమ్మవారికి పవిత్ర సారెను సమర్పిస్తూ వారాహి నవరాత్రులను చేస్తూ అట్లాగే శాకంబరి ఉత్సవాలను కూడా చేస్తారు. పాడి పంటలతో అలాగే భోగ భాగ్యాలతో వర్షాలతో కూడా ఎప్పుడు దేశం సుభిక్షంగా ఉండాలంటూ కూడా ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే చూడొచ్చు, శాకంబరి ఉత్సవాలకి ఆలయాన్నంతా కూడా కూరగాయలతో పళ్లతో కూడా ఆకుకూరలతో అలంకరించడం అయితే జరిగింది. ఈ సుమారుగా 25 టన్నులు కలిగినటువంటి ఆకుకూరల్ని అలాగే కూరగాయల్ని కూడా పూర్తిగా అమ్మవారి మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా అయితే మాత్రం అలంకరించారు. అయితే భక్తులు వేలాది మంది భక్తులు ఇప్పటికే ఉదయం నుంచి కూడా వచ్చి అమ్మవారిని శాకంబరి దేవిగా ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కూడా కావడం విశేషం కావడంతో భక్తులు తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. సారిని అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెటు చలిమిడి గాజులు అలాగే ప్రతి ఒక్కటి కూడా భక్తులు కూడా తీసుకొచ్చి ఆ తల్లికి సమర్పించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ తల్లిని తమ ఇంటికి రమ్మని భావిస్తూ తమ ఇంటి ఆడపిల్లగా భావిస్తూ ప్రతి భక్తులు కూడా అమ్మవారికి పవిత్ర ఆషాఢ మాస సారెను సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు వారి ఇంటికి కూడా ఆ తల్లిని ఆహ్వానిస్తారు. అంటే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని ప్రతి ఒక్కరు పుట్టింటికి తీసుకెళ్తారు. కానీ అమ్మవారికి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తమ ఇంటికి రమ్మని తమ ఇంటి కూతురుగా భావించి ఆషాఢ మాసంలో పవిత్ర సారెను సమర్పిస్తారు. అయితే చూడొచ్చు, ఆలయ ప్రాంగణం అంతా కూడా శాకంబరి ఉత్సవాల నిమిత్తం కూరగాయలతో పూర్తిగా కూడా అలంకరించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమ్మవారికి ప్రతి ఏడాది ఇలాగా అమ్మవారికి సమర్పించడం ఎలా ఉందనేది ఒకసారి మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయానికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగా, అంటే రావడానికి కూడా అదృష్టం ఉండాలి. ఆడవాళ్ళకి కదా అన్నీ కుదరాలి. చాలా బాగా చేశారు. అండ్ అందరూ చాలా బాగా తీసుకొస్తున్నారు. సారీ కూడాను ఇలా చూడడానికి చాలా అదృష్టం కూడా ఉండాలి. కన్నులతో మాటలతో అసలు చెప్పలేకపోతున్నాం. అలంకరణ కూడా అమ్మవారు చాలా బాగా చేశారు. బయట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది అమ్మవారికి సారీ? సంతోషంగా ఉందండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం 8 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం. మేము వర్క్ షాప్ కాలనీ నుంచి వస్తున్నాము. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఇంతమంది సంతోషంగా ఉందండి. వర్షమైనా జనం చాలా బాగా వస్తున్నారు. చాలా బాగుందండి. చక్కగా బాగుందమ్మా. మేము 150 మంది దాకా వస్తున్నాము. బాగుంది. పసుపు కుంకుమ గాజులు ఒక 2 రకాల స్వీట్లు ఒక 50 సారే అన్నీ అమ్మవారికి కావాల్సినవి అన్నీ ఇస్తున్నాం. అయితే చూడొచ్చు, అమ్మవారి ఇంద్రకీలాద్రి ఆలయంలో భక్తులు అయితే మాత్రం తండోపతండాలుగా వచ్చి ఆలయంలో పసుపు కుంకుమ చీర జాకెటు చలిమిడి అలాగే అమ్మవారికి ఆషాఢ మాస సారెని అయితే సమర్పిస్తున్నారు. ఆషాఢ మాస సారె సమర్పించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకాలతో అలాగే దేశం సుభిక్షంగా ఉండాలంటూ కూడా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి సారెను సమర్పిస్తూ శాకంబరి దేవిగా ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించుకోవడం, ఇన్ని రకాలైనటువంటి కూరగాయలతో కూడా ఇలా అమ్మవారిని చూడడం కూడా చాలా సంతోషంగా ఉందంటున్నారు. అయితే అమ్మవారి ఒంటి నుంచి వచ్చిన శాఖలు ఏవైతే ఉన్నాయో కూరగాయలతో కూడా కదంబ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ ప్రసాదాన్ని కూడా అమ్మవారి ఆలయంలో వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా కూడా వితరణ అయితే చేస్తారు. వీటిని స్వీకరిస్తే కనుక ఎటువంటి రోగాలు ఉండేవనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కెమెరా పర్సన్ నిఖిలేష్తో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి.